కమిటీస్ అందరు ఎవరి స్కూల్ దగ్గరకు వాళ్ళు వెళ్ళండి పేజెస్. మంచుల సింజిని చతుల లాస్య వినోదవ శంకర కమిటీలో ఉండే వాళ్ళు ఆ కమిటీస్కి వెళ్ళి చూసుకోండి. కొంచెం కమిటీస్ మీరు ఏ కమిటీలో ఉన్నారో ఆ కమిటీ టీచర్స్ చూసుకోండి అమ్మా. వాటర్ కోకో దగ్గర మేడం, వాలంటీర్స్ కోకో దగ్గర, వాలంటీర్స్ గ్రౌండ్ లీడర్స్ ఇక్కడ కూర్చున్న పార్టిసిపేట్స్ అందరికి కూడా అక్కడ ఉన్నటువంటి చెట్టు కింద వాటర్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఎవరికైనా దాహం వేస్తే అక్కడికి వెళ్ళి తాగండి అమ్మా. జాబ్ లేని మళ్ళా మీరు అక్కడ టేబుల్ వేయద్దు. ఆలగడ్డనా తక్కువే లేదు. నెంబర్ 9 మధు 8 లేదు 9. నెక్స్ట్ త్రిబుల్ జంప్ రెడీగా ఉండాలి. విజయం పొందాలన్న ఉద్దేశంతో బాగా ఆడినా కూడా వాళ్ళు సరిగా ఆడలేదు, మనమే సరిగా ఆడలేమంటే మన మానసిక లోపం అది. అలా ఉండకూడదు. మనం ఏదైతే తప్పునైనా ఒప్పుకునే స్థితిలో ఉండాలి, తప్పును తప్పుగా చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి. ఇవన్నీ స్కిల్స్ అమ్మా, లైఫ్ స్కిల్స్. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఒకే చదివే కాదు, ఇవన్నీ నేర్చుకోవాలి మనం. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఇంకొకటి, ఇప్పుడు ఐఐటీ చదివినా ఏమైతుంది, ర్యాంకులు ర్యాంకులు ర్యాంకులు, ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఫస్ట్లోనే ఉంటారు. ఏ మాత్రం కొంచెం తగ్గినా ఏం చేస్తుంటారు వాళ్ళు, సూసైడ్. అంతేనా? మళ్ళీ సూసైడ్ చేసుకోవడానికి మనకు దేవుడు జీవితాన్ని ఇచ్చింది. ఇందాక చెప్పాను నేను, మీరు ఆ పాయింట్. ఫుల్ స్టాప్లు అనేవి ఉండవు, కామాలు మాత్రమే ఉంటాయి. అర్థమైందా? కాబట్టి దాని ప్రకారం ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు ఇప్పుడు టీం లీడర్ ఉంటారు, ఇలా ఆడాలి ఇలా ఆడాలని కంపెయిన్ వస్తుంది, క్రమశిక్షణ. ఇప్పుడు కూడా అన్ని నేర్చుకొని ఉంటారు కదా, వివిధ స్కూళ్ళ నుంచి వచ్చిన పాఠశాల విద్యార్థులతో ఎలా మెలగాలి, వాళ్ళు చాలా చక్కగా మాట్లాడుతుంది, వాళ్ళు ఆ స్కూల్ విద్యార్థులు చాలా పొలైట్గా ఉంటారు. ఇవన్నీ గమనించుకుంటుంటారు. ఈ విధంగా అందరు కలవడం వల్ల ఇలాంటి కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఇక్కడ వస్తుంది. మానసిక స్థైర్యము, మానసిక ధైర్యము, మానసికంగా డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, డిసిప్లైన్, ఇవన్నీ కూడా పెంపొందించడానికి ఆటలే ముందుంటాయి. కాబట్టి ఇప్పుడు అందరూ ఎంత ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఎన్ని కోట్లు ఆస్తున్నా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు?